షాద్నగర్లోని చేకూరు వద్ద ఉన్న కన్హశాంతి వన నుంచి సైక్లోథాన్ ప్రారంభమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా పేరుతో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సైక్లోథాన్ నిర్వహిస్తున్నారు. అథ్లెట్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తున్న ఈ ఈవెంట్లో పుల్లెల గోపీచంద్, ఇషా సింగ్, ముఖేష్ కుమార్ ఇతర అథ్లెట్స్ పాల్గొన్నారు. Halfway, so from your left. Now inhale, take it towards your left. Slow rotation, don't go back, don't throw your legs towards back. Now again, exhale here, inhale and turn, make it half round towards your right. ఉమెన్స్ డే సందర్భంగా షాద్నగర్ లో సైక్లోథాన్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, ఉదయాన్నే ఇవాళ అట్టహాసంగా ఈ యొక్క ఫిట్ ఇండియా పేరుతో సైక్లోథాన్ రన్ అనేది ప్రారంభమైంది. సో విజువల్స్ చూస్తున్నాం వెనకాల. సో కేంద్ర మంత్రి మనిషికి కూడా ఇక్కడ ఆయన సైకిల్ రన్ చేస్తున్నారు. దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అథ్లెట్స్ అందరూ కూడా వారు వస్తున్నారు. సో ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా మా స్పోర్ట్స్ మినిస్ట్రీకి సంబంధించిన వారు కూడా అఫీషియల్స్ వచ్చారు, మంత్రులు వచ్చారు. దాంతోపాటు స్పోర్ట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అఫీషియల్స్ కూడా ఈ యొక్క సైక్లోథాన్లో వాళ్ళు పాల్గొన్నారు. దాంతోపాటు ఇటు ఫిట్ ఇండియా పేరుతో ఉమెన్స్ డే కాబట్టి ఇవాళ ఈ షాద్నగర్ దగ్గర ఉన్నటువంటి చేకూరు వద్ద కన్హా శాంతి వనంలో ఈ యొక్క సైక్లోథాన్ని నిర్వహించారు. దాంతోపాటు వీల్స్ ఆఫ్ చేంజ్ పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క సైక్లోథాన్ అనేది నిర్వహించబోతున్నారు. దాంతోపాటు దీంట్లో అథ్లెటిక్స్ కానీ ఇతర సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి అందరూ మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. దాదాపు ఈ యొక్క సైక్లోథాన్లో ఇప్పటివరకు 200 మంది దాకా కూడా పైనే మహిళలు ఇక్కడ పాల్గొంటున్నారు. దాంట్లో చాలామంది కూడా ఇప్పటికే నేషనల్ ఇంటర్నేషనల్లో పాల్గొన్నటువంటి అథ్లెటిక్స్ కూడా దీంట్లో పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఉదయం నుంచి కూడా ఇక్కడే పుల్లెల గోపీచంద్ కానీ అలాగే తర్వాత అథ్లెటిక్స్ కోచ్ నాగపూరి రమేష్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ తన మొత్తం ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం కూడా మనం మొత్తం ఇక్కడ మంత్రులు కూడా వచ్చారు కాబట్టి వారు కూడా ఈ యొక్క రన్ లో వాళ్ళు ఫిట్నెస్ గురించి అవగాహన అనేది మస్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఉమెన్స్ డే కాబట్టి పెద్ద ఎత్తున ఇతర రంగాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వారితో పాటు ఇతరులు కూడా ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నేపథ్యం పడుతుంది. దాంతోపాటు ఈ అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో ఇతర వారందరూ కూడా దీంట్లో ఆహ్వానితులుగా పిలిచినటువంటి నేపథ్యం పుల్లెల గోపీచంద్ వచ్చారు, తర్వాత ఉమేష్ వచ్చారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. తర్వాత జార్ఖండ్ కానీ అలాగే కేరళ కానీ మిజోరాం కానీ నాగాలాండ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారు పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు విజువల్స్ లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. సెంట్రల్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా అత్యంత దగ్గరికి కూడా వచ్చారు. సో ఆయన కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఫిట్ ఇండియాకి సంబంధించిన ఉద్యమం అనేది పెద్ద ఎత్తున కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే చాలా మంది కూడా మధుమేహంతో కానీ ఇతర దీంట్లతో కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఫిట్నెస్ గురించి అవగాహన అనేది తీసుకురావాలన్న ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు చాలా వరకు కూడా కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించినటువంటి విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఇవాళ ఇలాంటి అద్భుతమైనటువంటి ప్లేస్లో, ఎందుకంటే సిటీకి దూరంగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సిటీలో కానీ ఇట్లాంటి సైక్లోథాన్ రన్ చేస్తే ట్రాఫిక్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఈ నేపథ్యంలో అవంతా కాకుండా సిటీకి దూరంగా ఈ ప్లేస్ని వారు ఎంచుకొని దాదాపు 3 రోజుల నుంచి కూడా దీనికి యొక్క ప్రిపరేషన్స్ అంతా కూడా వాళ్ళు చేశారు. దాని తగ్గట్టుగా పెద్ద ఎత్తున అథ్లెట్స్ కానీ వీళ్ళందరినీ కూడా అక్కడ పిలిపించడంలో కూడా వాళ్ళు కీలక పాత్ర పోషించారు. దాంతో ఇతర రంగాల్లో పనిచేసినటువంటి మహిళలు ముఖ్యంగా బిజినెస్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాదాపు 6:30కి ఈ యొక్క సైక్లోథాన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఎగ్జాక్ట్గా 8:30 వరకు కూడా ఇది సాగుతుంది అనేది కూడా అది చెప్తున్నారు. దాంతోపాటు మొత్తం నగర వ్యాప్తంగా కూడా ఇతర ప్రదేశాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా వివిధ ఉమెన్స్ డే పురస్కరించుకొని
వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి మహిళలు కూడా ఇప్పటికే అన్ని విభాగాల్లో కూడా వాళ్ళకి ప్రశంసలు చేస్తున్నటువంటి నేపథ్యం పడితే అలాగే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు స్పోర్ట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వారు కానీ అలాగే స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ వీళ్ళందరూ కూడా చేసుకుని ఈ సైక్లోథాన్ నిర్వహించాలి. దాంతోపాటు ప్రతిరోజు ఒక గంట పాటు కూడా సైకిల్ని తొక్కితే మంచి ఫిట్నెస్ కూడా వస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేసి కూడా ఇప్పటికే సెంట్రల్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సో దాని తగ్గట్టుగానే ఇవాళ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మనం విజువల్స్లో చూస్తున్నాం. సో అత్యంత దగ్గరికి కూడా వీళ్ళందరూ కూడా వచ్చేసారు. సో ఫేజ్ 2కి వారు ఎంటర్ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించక ముందే ప్రతి ఒక్క అథ్లెటిక్స్తో వీళ్ళందరితో కూడా ఒక అవగాహన శిబిరం అనేది వారు నిర్వహించారు. దాంతోపాటు ఈ ఎక్కువ దూరం ఒకవేళ చాలామంది కూడా ఒక ఫస్ట్ టైం తొక్కే వాళ్ళకి కానీ వీళ్ళకందరికీ కూడా వామప్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేయించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దీని ప్రధాన ఉద్దేశం అయితే ఫిట్ ఇండియా అనే ఉద్యమాన్ని అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రమోట్ చేయడానికి వీళ్ళు చూస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. దాంతోపాటు మరి కాసేపట్లో మన్సుఖ్ మాండవీయాన్ని కూడా మన తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కలవబోతున్నారు. ఎందుకంటే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో ఆయనకి కొంచెం వినతి పత్రం కూడా అందజేయబోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన కార్యక్రమాన్ని ముగించుకొని ఇక్కడి నుంచి శంషాబాద్కి అయితే వెళ్ళబోతున్నారు. సో ఫినిషింగ్ లైన్లోకి కూడా వచ్చినప్పుడు నేపథ్యం పడుతుంది. సో ఆల్మోస్ట్ ఈ రన్ కూడా క్లోజ్ అయిపోయింది. సో సైక్లోథాన్ కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడితే ఫినిషింగ్ లైన్ కూడా వచ్చాం మనము. సో సెంట్రల్ మినిస్టర్ కూడా ఇప్పుడు వెళ్తున్నారు, తన బైసైకిల్ తీసుకెళ్ళి సో ముందుకు వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఒకసారి సెంట్రల్ మినిస్టర్ తో కూడా మనం మాట్లాడడానికి మనం ప్రయత్నిద్దాం. One minute. Sir, 1 minute. Live going. 1 minute. Hold on. Let everybody settle. Can we start? Yeah, please. Live going. Sir, go ahead. Sir, please. Thank you. Sir, go ahead. Okay, sir. Yes, sir. टुडे इज़ ए इंटरनेशनल वुमेंस डे। मैं देश की सभी महिलाओं को अंतर्राष्ट्रीय महिला दिन के अवसर पर अभिनंदन करता हूं। आज कान्हा शांति वन में स्पोर्ट्स मिनिस्ट्री की चिंतन बैठक चल रही है। देश के सभी राज्य से ऑनरेबल स्पोर्ट्स एंड यूथ अफेयर्स मिनिस्टर उपस्थित है। सभी की उपस्थिति में संडे ऑन साइकिल की मुहिम को आगे बढ़ाने के लिए साइकिलिंग का आयोजन हुआ। संडे ऑन साइकिल देश में एक बहुत बड़ी मुहिम बन चुकी है। हर संडे हजारों की संख्या में साइकिल क्लब साइकिलिंग करके अपने स्वयं को फिट रख रही है। साइकिलिंग ए बेस्ट एक्सरसाइज है। साइकिलिंग से पोल्यूशन का सॉल्यूशन मिलते हैं। साइकिलिंग से पेट्रोलियम का कंजप्शन, तेल का कंजप्शन कम होता है और अपने स्वयं को फिट भी रखते हैं। इसलिए देश के सभी युवा, देश के सभी महिला, देश के सभी आम नागरिक को मैं आह्वान करता हूँ कि प्रधानमंत्री मोदी जी की फिट इंडिया मूवमेंट के साथ जुड़ने के लिए और संडे 1 घंटे के लिए हम साइकिलिंग करें और अपने स्वयं को फिट रखें। సో ఇంకా ఇతర అథ్లెట్స్ కూడా ఉన్నారు కాబట్టి మనతో మాట్లాడడానికి పుల్లెల గోపిచంద్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. సార్ ఏంటి సార్ ఒక లైవ్ నడుస్తుంది సార్, ఏంటి మొదటి నుంచి కూడా మీరు ఈ ఫిట్ ఇండియా గురించి కానీ అలాగే ఫిట్నెస్ గురించి కానీ బాగా అవగాహన చేస్తున్నారు, దాంతోపాటు అథ్లెట్స్ని కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దుతున్నారు. ఈ సైక్లోథాన్ నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఐ థింక్ మంచి ఇనిషియేటివ్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఇక్కడ రావటం, అలాగే
15 స్టేట్స్ నుంచి మినిస్టర్స్ రావటం అనేది ఇది డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ థింగ్. వీళ్ళందరూ కలిసి ఫిట్నెస్ గురించి స్పోర్ట్ గురించి మాట్లాడటం, అది ఇంప్రూవ్ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇది చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఈ సైక్లోథాన్ నిర్వహించడం అనేది ఫిట్నెస్ పైన పూర్తి స్థాయి అవగాహన అనేది కలుగుతుంది అనేసి కూడా సెంట్రల్ మినిస్టర్ కానీ గోపిచంద్ గారు చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.